agreed to endorse the skill-based gaming platform that is A23, ensuring that his association aligned with law standards అని కూడా తెలిపారు. అంటే లాగా ఖచ్చితంగా ఇది లీగల్ గానే ఉంది అని తెలిపిన తర్వాతనే A23 అనే దానికి కూడా ఎండోర్స్మెంట్ గా సైన్ చేశాను అని కూడా చెప్పుకుంటున్నారు. However, his endorsement term ended in 2023 and he is no longer associated with the brand అని కూడా చెప్పారు. అయితే ఒక 2 years ముందు చేసిన అగ్రిమెంట్ అని కూడా తెలిపారు. మరి this press release is being issued to eliminate any misconceptions or misinformation to emphasize that Mr. Vijay Devarkonda's past endorsement of a legally recognized skill-based gaming company was completely lawful అని కూడా తెలిపారు. అయితే దీని త్రూ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పటిదాకా చేసింది కూడా మొత్తం ముందుగానే వాళ్ళు లాఫుల్ గా ఇది లీగలా ఇలీగలా అని తెలుసుకుని స్కిల్ బేస్డ్ గేమ్ కి మాత్రమే తను ప్రమోషన్ చేశారు. పైగా ఇది ఇప్పుడు చేసింది కాదు, 2023లో చేశారు. దాని తర్వాత కూడా ఏమీ అంత చేయలేదు అని కూడా వాళ్ళ పిఆర్ టీం సమర్థించుకుంటూ వచ్చింది. మరి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇది లీగల్ అని చెప్పింది. మరి దీనిపైన కేసులు ఎందుకు వేస్తున్నారు అన్న దానిపైన కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాబట్టి అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం అందివ్వడానికి మా ఎంటర్టైన్మెంట్ హెడ్ శ్రీపాల్ రెడీగా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ శ్రీపాల్, చెప్పండి, అసలు పిఆర్ టీం రెస్పాండ్ అయిందా లేదంటే ఈ పోలీస్ కేసు పైన విజయ్ దేవరకొండనే స్వయాన రియాక్ట్ అయింది అనుకోవచ్చా? అసలు విజయ్ దేవరకొండకి ఇది ఏం జరుగుతుందో ఏమాత్రం తెలియకుండా పిఆర్ టీం మాత్రం ఈ పోస్ట్ రిలీజ్ చేసిందని అనుకునే నేపథ్యం ఏమైనా కనిపిస్తుందా? లక్కీ ఈ రోజు అయితే చాలా మంది ఫిలిం సెలబ్రిటీస్ అయితే నోటీసులు అండ్ కేసులు బుక్ అయ్యాయి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇది రానా, విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖులపై అయితే కేసు బుక్ చేయడం జరిగింది. ఇటు ప్రకాష్ రాజ్ మీద కూడా, మంచు లక్ష్మి మీద కూడా, శ్యామల మీద, వీళ్ళ మీద జరిపిన తరుణంలో ఇప్పుడైతే పిఆర్ టీం అని వాళ్ళైతే రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఎందుకంటే రమ్మీ గేమ్ ఒక చట్ట విరుద్ధం కాదంటున్నాడు విజయ్. గతంలో ఎందుకంటే రమ్మీ మీద కూడా ఇతను ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఆయన తరఫున వీళ్ళు ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశాడని చెప్పేసి అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న A23 అనే సంస్థ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా గతంలో 2023లో పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఆ టైం కూడా అయిపోయింది. అనుమతి వాళ్ళకున్న టైం కూడా ఇప్పుడు ఎక్స్పైర్ అయిందంటే రద్దు అయిపోయింది అగ్రిమెంట్. ఖచ్చితంగా ఎందుకంటే పలుమార్లు సుప్రీంకోర్టు కూడా చెప్పింది అన్ని స్కిల్ బేస్డ్ గేమ్ అని చెప్పేసి కూడా గతంలో. అయితే విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా తను ఉన్నా కానీ ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది తన టీం క్షుణ్ణంగా పరిశీలించాకే విజయ్ అయితే ఏదైతే యాడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా విజయ్ టీం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం నుంచి విజయ్ మీద జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని అయితే తెలియజేశారు. ఖచ్చితంగా ఇది అవాస్తవం అని చెప్పేసి, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ సహా మొత్తం ఈ రోజు 25 మంది అయితే ఈ రోజు నోటీసులను కేసు పెట్టే దాంట్లో అయితే ఆ జాబితాలో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు జరిగిన విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, తెలిసిన వాళ్ళు, మంచు లక్ష్మి, వీళ్ళు ప్రణీత, నిధి అగర్వాల్ అయితే వీళ్ళందరూ ఈ రోజైతే ఉన్నారు. వీళ్ళు ఈ రోజు ఎందుకంటే ఈ కేసు అయితే మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ రోజుకి వస్తా, ఎందుకంటే వీళ్ళు చేసేది చట్ట విరుద్ధము. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇది ఒక మహమ్మారిలాగా తెలుగు రాష్ట్రాల్లో పాకిపోయింది. దీనికి మనం మంచిగా ఉండడమే తప్ప దీనికి మందు లేదన్నట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఆ టైంలో చేసింది రమ్మీ అయి కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఇది తప్పే. ఎందుకంటే స్కిల్ బేస్డ్ గేమ్ అయినా కానీ అది మనీతో ఆడితే, స్కిల్ బేస్డ్ గా టైం పాస్ గా ఆడితే మంచిదే, కానీ ఇది మనీ పెట్టి బెట్టింగ్ గేమ్స్ కానీ మనీ పెట్టి ఆడితే ఎప్పటికైనా తప్పే. దీని మీద జీవితాలు అయితే చిత్రమవుతున్నాయని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విజయ్ దేవరకొండ ఇది బయట రిలీజ్ చేస్తాడా లేదా పిఆర్ టీం అయితే ఇప్పటి వరకు స్పందించడం జరిగింది. ఇది బయట పెడితే మాత్రమే ఖచ్చితంగా ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా దాని మీద అయితే ఒక నిర్ణయం సోషల్ మీడియాలో రెస్పాన్సిబిలిటీగా ఉంటుందని చెప్పేసి కూడా పలువురు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే ఇదే అంశంపై మరింత అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ కూడా రెడీగా ఉన్నారు. ఎస్ సాగర్, చెప్పండి, అసలు పిఆర్ టీమ్ త్రూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. విజయ్ దేవరకొండ చేసినవన్నీ కూడా లీగల్ యాప్స్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇల్లీగల్ గా కాకపోతే పోలీసులు కేసు వేయరన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేసింది కాకుండా ఇప్పుడు తినని సపోర్ట్ కూడా చేస్తూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ ఇది ఇల్లీగల్ అని పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసి పోలీసులు మరీ ఒకసారి విచారణకి హాజరు కమ్మని చెప్తే ఎటువంటి కేసులు దీనిపైన నమోదవుతాయి? అసలు ఇల్లీగల్ అని ఎలా చెప్తున్నారు? అసలు దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి సాగర్? సంచలనంగా మారుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కేసులో మరికొంతమంది హీరోలను, సెలబ్రిటీలపైన కేసులు నమోదైన నేపథ్యంలో
కొంతమంది మాత్రం ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కావచ్చు, కొంతమంది సినిమాకి సంబంధించిన హీరోలు దీనిపైన స్పందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సజ్జనార్ సార్ ఇప్పటికే ట్వీట్ల సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం చేస్తున్న నేపథ్యంలో స్పందించని సెలబ్రిటీలు మాత్రం ఇప్పుడు వారిపైన కేసులు నమోదు అయిన తర్వాత దీనిపైన స్పందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో పాటుగా ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి మరికొంతమంది దాదాపు 25 మంది పైన కేసు నమోదైన నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీం నుంచి అయితే ఒక ప్రకటన విడుదలైంది. చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నానంటూ స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే ప్రకటనలు చేసినట్లుగా కూడా వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్కి అనుమతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఇందులో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో గేమింగ్ యాక్ట్తో పాటుగా ఇటు ఏదైతే బెట్టింగ్కి సంబంధించిన గేమింగ్ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇలాంటి చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ గేమ్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ అనుమతి లేని నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండ టీం మాత్రం తాము లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరమే, వారి లీగల్ టీం నుంచి సంప్రదించిన అనంతరమే తాము ప్రచారకర్తగా దానికి వ్యవహరించామంటూ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే A23 అనే కంపెనీకి విజయ్ దేవరకొండ ఒప్పందం గత లాస్ట్ ఇయరే ముగిసినట్లుగా కూడా వారు వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లీగల్గా పనిచేస్తున్న ఏ సంస్థకు తాము పనిచేయడం లేదు, ఏ సంస్థకు కూడా విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా వ్యవహరించలేదనే ఒక క్లారిటీ ఇస్తున్నారు. గత ఏ దాడి చేసినా, ఎప్పుడు చేసినా కూడా సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్లో కావచ్చు, ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎందులో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇటు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారిపైన వరుసగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఏ యాప్కి చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లీగల్గా, నిబంధనలకు విరుద్ధంగా గేమింగ్ యాక్ట్ ప్రకారం మాత్రం కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే హీరో దగ్గుబాటి రానాతో పాటుగా ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, మరో 25 మంది సెలబ్రిటీలు, సినీ తారల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వీరందరినీ విచారించే అవకాశం ఉంది. వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వీరు అనుమతి ఉన్న వాటికి మాత్రమే, లీగల్ ఒపీనియన్ తీసుకున్న మాత్రమే తర్వాత మాత్రమే మేము ప్రచారకర్తలుగా దాన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు గేమింగ్ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం, బిఎన్ఎస్లోని మరికొన్ని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వీరందరినీ విచారించనున్నారు. విచారణ అనంతరం కూడా ఖచ్చితమైన ఆధారాలు ఉంటే మాత్రం వారిపైన చట్టపరమైన చర్యలకు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. వీరు ఎంత వివరణ ఇచ్చినప్పటికీ, ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సోషల్ మీడియా వేదికగా కేసులు నమోదైనటువంటి సినీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సారీ చెప్తూ బెట్టింగ్ యాప్స్ పైట్ల మేము ప్రచారం చేసింది తెలిసి తెలియక చేశాము, గతంలో కూడా మేము 1 year బ్యాక్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ని నమ్మవద్దు అంటూ వాళ్ళు ఒక మెసేజ్ని విడుదల చేశారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పుడు మీరు స్పందించినప్పటికీ కూడా చట్ట ప్రకారం పూర్తిస్థాయి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. విజయ్ దేవరకొండ క్లారిటీ పైన లీగల్గా ఉన్న వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తానంటున్నారు. లీగల్ టీం పర్యవేక్షణ అనంతరమే మేము ప్రమోట్ చేస్తున్నామని చెప్పి, లీగల్గా ఉన్న ప్రాంతాలకు మాత్రమే మేము ప్రమోట్ చేస్తామని చెప్పి ఈ 3 అంశాల మీద విజయ్ దేవరకొండ టీం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆయా కంపెనీ పేరును కూడా మెన్షన్ చేస్తూ చెప్పారు. కానీ ఎన్ని కంపెనీలు ఉన్నా ఇల్లీగల్గా తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ ఉన్న నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో వీరందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారిని కూడా విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా వీరి ఆర్థికపరమైన లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలించనున్నారు. మొత్తం సెలబ్రిటీలైనా, హీరోలైనా, ఎవరైనా కూడా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ళకి అయితే పోలీసులు కేసుపై